ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. బాధపడకానంది. జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు. ఆవిడేదో కోపంతో అలా మాట్లాడారు. లేదు సార్, తప్పంతా నాదే. ఆవిడ కోపంలో న్యాయం ఉంది, ఆవిడ బాధలో అర్థం ఉంది. ఆవిడే కాదు, ఆవిడ స్థానంలో ఎవరున్నా ఇలాగే మాట్లాడతారు. ఆవిడ అన్నట్టు ఇంతకు ముందు కూడా నా వల్లే అశ్విన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. నా వల్లే పోలీసులతో దెబ్బలు తిన్నాడు. అశ్విన్కి నిజంగా నా వల్లే కష్టాలన్నీ వస్తున్నాయి. ఆనంది, అవి తెలుసో తెలియక జరిగిన పొరపాట్లు. నువ్వేవి కావాలని చేసినవి కాదు. నేను చెప్తున్నాను కదా, నువ్వే తప్పు చేయలేదు. సరే, ఇవన్నీ మాట్లాడటం ఇక్కడ కరెక్ట్ కాదు. పద వెళ్దాం. ఆగో, ఏంటి అంశరా మెల్లగా నడుచుకుంటూ వస్తున్నావు? టైం ఎంత అయిందో చూసావా? దారిలో ఒక సమస్య వచ్చింది, అందుకే లేట్ అయింది. మహేష్ సార్ సపోర్ట్ చూసుకొని నువ్వు ఇలా చేస్తున్నావని నాకు తెలుసు, కానీ నేనంత మంచోడిని కాదు. నాకు పని ముఖ్యం. ఆలస్యంగా వచ్చినందుకు నీకు హాఫ్ డే జీతం కట్ చేస్తున్నా. ఆనంది, ఏమైంది? ఏమైంది ఆనంది? ఎందుకలా ఉన్నావు? రాగానే కరుణాకర్ మాటలతో భయపెట్టాడు కదా, అందుకే అనుకుంటా. ఆనంది, నువ్వు వచ్చే దారిలో నీకు ఎక్కడైనా అశ్విన్ కనిపించాడా? ఏంటి, అశ్విన్ ఇంకా రాలేదా? గోడౌన్లో కూడా చూశాను, అశ్విన్ అక్కడ కూడా లేడు. అశ్విన్ ఏంటానంది, అశ్విన్ ఎక్కడా అని అడుగుతుంటే ఇలా ఏడుస్తున్నావేంటి? చెప్పు. అశ్విన్ని రోడ్డు మీద నలుగురు కొట్టారన్నయ్య. ఏంటానంది నువ్వు చెప్పేది? అశ్విన్ని కొట్టారా? ఎవరు? ఎవరు ఏంటో తెలీదు, కానీ నేను అశ్విన్ స్వీటీని స్కూల్లో చేర్పించి తిరిగి వస్తుంటే దారిలో కాపు కాసి కావాలని మాతో గొడవ పెట్టుకొని అశ్విన్ని కొట్టారు. ఏంటానంది, ఏం మాట్లాడుతున్నావు? ఎవరో రావడం ఏంటి, అశ్విన్ని కొట్టడం ఏంటి? ఏమో, నాకేమీ అర్థం కావడం లేదు. వాళ్ళు వచ్చింది నన్ను కొట్టడానికో లేదా అశ్విన్ని కొట్టడానికో తెలియడం లేదు. నాకంతా అయోమయంగా ఉందక్క. అయ్యో, మరి అశ్విన్కి బాగా దెబ్బలు తగిలాయా? చేతులకి బాగా తగిలాయి, తలకు కూడా తగిలింది. ఇప్పుడు అశ్విన్ ఎలా ఉన్నాడు? స్పృహలోకి వచ్చాడా?
లేదక్క. అశ్విన్ మీద ఎవడు చెయ్యేశాడో వాడెవడో తెలిస్తే వాడు అంత చూస్తాను. ఇప్పుడు ఇలా కోపడితే ఉపయోగం లేదు. కోపాన్ని తీసి పక్కన పెట్టి ముందు అశ్విన్ని చూసొద్దాం. పదండి వెళ్దాం. ఆగండి. ఏంటి అందరూ ఒకేసారి కట్టుకట్టుకొని బయలుదేరారు? అశ్విన్ అన్నయ్యని ఎవరో కొట్టారంట, హాస్పిటల్లో జాయిన్ చేశారంట. మేమందరం వెళ్ళి ఒకసారి చూసొస్తాం సార్. ఎవరు చెప్పారు? ఆనంది చెప్పింది సార్. కొంచెం పర్మిషన్ ఇవ్వండి సార్. ఇంతమంది ఒకేసారి వెళ్ళిపోతే పని ఎవరు చేస్తారు? అదేం కుదరదు. పనంతా కంప్లీట్ చేసి సాయంత్రం వెళ్ళి చూడండి. ఇప్పుడు వెళ్ళి పని చూసుకోండి, వెళ్ళండి. సార్, ఈ కంపెనీలో ఎవరికైనా అవసరం వస్తే అందరికంటే ముందొచ్చి ఆ పని పూర్తి చేసేది అశ్వినే సార్. అలాంటి అశ్విన్ ఇప్పుడు బాగలేక హాస్పిటల్లో ఉన్నాడు. తనను చూడటానికి పర్మిషన్ ఇవ్వకపోతే ఎలా సార్? సార్, మేము వెళ్ళి అశ్విన్ని చూసొస్తాం సార్. అశ్విన్కి బాలేదన్నారని మర్యాదగా మాట్లాడుతుంటే ఏంటి గొంతులేస్తుంది? సార్, మీరేమైనా అనుకోండి సార్, మేము వెళ్తున్నాం అంతే. మర్యాదగా చెప్తున్నా, వెళ్ళి మీరందరూ పని చేసుకోండి. ఏంటి సార్ మీరు ఎప్పుడు పని పని అంటారు? మానవత్వంతో ఆలోచించండి. అతన్ని అడుగుతావేంటక్క? మనము నందా సార్ని అడుగుదాం, ఆయనే పర్మిషన్ ఇస్తాడు. ఏయ్, ఆగండి. ఇంత సీనియర్ని నేనుండగా నిన్నగాక మొన్నొచ్చిన నందాని అడిగి వెళ్తారా? ఎలా వెళ్తారో నేను చూస్తాను. నందా సార్, నందా సార్. ఏంటి, ఎందుకు పిలిచారు? ఏమైంది? పనులు ఆపేసి అందరూ ఇక్కడ డిస్కషన్ ఏంటి? అశ్విన్కి దెబ్బలు తగిలితే నేను మహేష్ సార్ వెళ్ళి హాస్పిటల్లో చేర్పించాం. వీళ్ళంతా వెళ్ళి అశ్విన్ని చూసొస్తామంటే కరుణాకర్ సార్ పర్మిషన్ ఇవ్వడం లేదు.